సూటిగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెట్టుదాం. మన దేశంలో ఒక భారీ డీప్ వాటర్ పోర్ట్ కడుతున్నారంటే దానివల్ల నిజంగా లాభపడేది ఎవరు? ఆ పోర్టును నిర్మించే ఆ ఒక బిలియనీరా? లేక ఆ పోర్టు ద్వారా వచ్చే వస్తువులను రోజూ కొనుక్కునే మనలాంటి 140 కోట్ల మంది సాధారణ పౌరులా? చూడండి, ఇది ఆలోచించాల్సిన ప్రశ్నే కదా. అయితే ఈరోజు మనం ఎలాంటి భావోద్వేగాలకు, పక్షపాతాలకు తావులేకుండా కేవలం అఫీషియల్ డాక్యుమెంట్స్, పక్కా డేటా మరియు నంబర్స్ ఆధారంగా మాత్రమే వాస్తవాలను విశ్లేషిద్దాం. ఎందుకంటే నిజాలేంటో మనకు స్పష్టంగా తెలియాలి. సరే, ఆలస్యం చేయకుండా అస్సలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను చూడబోతున్నాం. 1. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివాదంలో ఉన్న ముఖ్యమైన పాయింట్స్. 2. లీగల్ ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాలు. 3. సోలార్ ఎనర్జీ టారిఫ్ల ఎకనామిక్స్. 4. మెగాపోర్ట్స్ అలాగే వాటి లాజిస్టిక్స్ ఖర్చులు. ఇక చివరగా ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ మీద జరుగుతున్న చర్చ. సో మొదటి విభాగం మౌలిక సదుపాయాల వివాదంలోని ప్రధాన ఆరోపణలు ఏంటి? అసలు ఈ ప్రాజెక్టుల మీద వస్తున్న ప్రధానమైన విమర్శలేంటో ముందుగా ఒకసారి చూద్దాం. మనకిక్కడ ముఖ్యంగా 3 ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. మొదటిది, అమెరికాలో నమోదైన లీగల్ కేసులు ఇక్కడ ఒక పెద్ద వ్యవస్థాగత మోసం జరిగిందని నిరూపించాయన్నది ఒక ఆరోపణ. రెండవది, ఆంధ్రప్రదేశ్లోని సోలార్ పవర్ కాంట్రాక్టులలో అవకతవకలు జరిగాయని. ఇక మూడవది, ఈ భారీ మెగాపోర్ట్స్ అన్నీ కేవలం కార్పొరేట్ కంపెనీల కోసమే, కానీ ప్రజల కోసం కాదని. సరే, ఇప్పుడు ఈ ఆరోపణల్లో ఎంత నిజముందో ఆధారాలతో సహా చెక్ చేద్దాం. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. ఈ చట్టపరమైన ఆరోపణల్లో వాస్తవం ఎంత? బయట ఎక్కడ చూసినా అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పాయింట్ ఈ అమెరికా లీగల్ కేసులే కదా. కానీ అఫీషియల్ డాక్యుమెంట్స్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్లు మోపిన క్రిమినల్ ఆరోపణలు శాశ్వతంగా కొట్టివేయబడ్డాయి. అవును, మీరు విన్నది నిజమే. ఆరోపణలను ఎక్కడో తగ్గించడం కాదు, పూర్తిగా తొలగించేశారు. అలాగే ఎస్సీసీ సివిల్ కేసు కూడా ఒక ఫైనాన్షియల్ సెటిల్మెంట్తో క్లోజ్ అయిపోయింది. అందులో కూడా ఎలాంటి తప్పు జరగలేదు, దానికి ఎవరూ బాధ్యులు కారు అని స్పష్టంగా మెన్షన్ చేశారు. చట్టపరంగా ఇంతకంటే స్పష్టమైన రిజల్ట్స్ ఇంకేముంటాయి చెప్పండి. ఇక ముంద్రా పోర్ట్ విషయంలో యుఎస్ ట్రెజరీ ఫైలింగ్స్ ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాయి. సదరు కంపెనీయే స్వయంగా థర్డ్ పార్టీ రెడ్ ఫ్లాగ్లను వాలంటరీగా వెల్లడించింది. పైగా వెంటనే కంప్లయన్స్ ప్రోటోకాల్స్ను కూడా అమలు చేసింది. అంటే ఏంటి? వాస్తవాలను దాచిపెట్టడానికి బదులుగా వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వివరాలిచ్చారన్నమాట. అన్ని ఆధారాలు చూశాక సాక్షాత్తు విచారణాధికారులే కేసును వదిలేసినప్పుడు ఈ ఇంపార్టెంట్ డేటాను కొన్ని చోట్ల ఎందుకు మరుగున పడేస్తున్నారో మనమొక్కసారి ఆలోచించాలి. రైట్, ఇప్పుడు మూడవ విభాగం సోలార్ ఎనర్జీ టారిఫ్ల ఎకానమిక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నిజంగా గమనించాల్సిన విషయమేంటంటే ఎస్సీఐ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే కాంపిటేటివ్ బిడింగ్ ప్రాసెస్. ఇందులో ప్రైవేట్ కంపెనీలు వాళ్ల ఇష్టం వచ్చిన రేట్లను ఫిక్స్ చేసుకోలేరు. అతి తక్కువ రేటివ్వడానికి వాళ్ల మధ్య భయంకరమైన పోటీ ఉంటుంది. ఈ పోటీ వల్లే ఆంధ్రప్రదేశ్లో సోలార్ పవర్ టారిఫ్లు రికార్డ్ స్థాయిలో యూనిట్కు కేవలం ₹2.42 పడిపోయాయి. ఒక సిస్టమ్ పారదర్శకంగా ఉందనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ కావాలా? సరే, దీనివల్ల మనలాంటి సాధారణ జనాలకు ఏంటి లాభమంటారా? ఇక్కడే అసలు పాయింటుంది. 2021-2022 టైంలో ప్రపంచవ్యాప్తంగా బొగ్గు, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోవటం వల్ల చాలా దేశాల్లో కరెంటు బిల్లులు డబుల్, ట్రిపుల్ కూడా అయ్యాయి. కానీ ఈ 25 సంవత్సరాల పాటు ఒకే రేటుకు లాక్ చేయబడిన సోలార్ టారిఫ్ వల్ల మన కరెంటు బిల్లుల మీద ఆ గ్లోబల్ ప్రైజ్ ఎఫెక్ట్ అస్సలు పడదు. ఇది సామాన్య గృహ వినియోగదారులకు ఎంతటి ఆర్థిక స్థిరత్వాన్నిస్తుందో కదా. ఇక మనం 4వ విభాగానికి వెళదాం. మెగాపోర్ట్స్ మరియు లాజిస్టిక్స్ ఖర్చులు. మన నేషనల్ సప్లై చైన్లో బయటకు కనిపించని అతిపెద్ద ప్రాబ్లం ఈ లాజిస్టిక్స్ ఖర్చులే. డెవలప్ అయిన దేశాల్లో ఈ లాజిస్టిక్స్ ఖర్చు వాళ్ల జీడీపీలో కేవలం 8% ఉంటే మన దేశంలో అది ఏకంగా 13-14% వరకు ఉంటుంది. ఈ 5% డిఫరెన్స్ అనేది ఏదో చిన్న నంబర్ కాదు. మనం రోజు కొనుక్కునే ప్రతి వస్తువు మీద నేరుగా పడుతున్న అదనపు భారం ఇది. ఈ భారీ డిఫరెన్స్కి అసలు కారణమేంటో తెలుసా?
హిస్టారికల్గా చూసుకుంటే మన దేశానికొచ్చే కంటైనర్ కార్గోలో 75% నేరుగా మన పోర్ట్లకు రాలేకపోయింది. ఎందుకంటే అంత పెద్ద ఓడలు వచ్చే ఫెసిలిటీ మన దగ్గర లేదు. సో అవి ముందుగా కొలంబోకో, సింగపూర్కో వెళ్ళి అక్కడ్నుంచి చిన్న ఓడల ద్వారా మన దగ్గరకొచ్చేవి. ఇలా మధ్యవర్తుల వల్ల మనకి టైం వేస్ట్, పైగా భారీగా అదనపు ఫీజులు చెల్లించాల్సొచ్చేది. సరిగ్గా ఇక్కడే కొత్తగా నిర్మిస్తున్న విజినియం లాంటి డీప్ వాటర్ పోర్ట్లు ఈ సమస్యను రూట్తో సహా సాల్వ్ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద కార్గో షిప్లు సైతం నేరుగా మన దగ్గరే డాక్ చేయగలవు. దీనివల్ల ట్రాన్సిట్ టైం దాదాపు 30-40% వరకు అమాంతం తగ్గిపోతుంది. అంతేకాదు, లేటెస్ట్ ఆటోమేషన్ టెక్నాలజీ వల్ల ఓడల టర్నరౌండ్ టైం పాత పోర్ట్లలో పట్టే 45 గంటల నుండి ఇప్పుడు కేవలం 24 గంటల్లోపుకొచ్చేస్తుంది. ఇది నిజంగా చాలా పెద్ద అచీవ్మెంట్. అసలు ఈ భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన కిరాణా ఖర్చులను ఎలా తగ్గిస్తుందో చూడండి. లాజిస్టిక్స్ ఖర్చులు ఎప్పుడైతే తగ్గాయో ఆటోమేటిక్గా మార్కెట్లో రీటైల్ వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి. అలాగే ఎఫ్సీఐతో కలిసి ఏర్పాటు చేస్తున్న ఆటోమేటెడ్ గ్రెయిన్ సైలోస్ వల్ల లక్షలాది టన్నుల ఆహార ధాన్యాలు పాడవకుండా సేఫ్గా ఉంటాయి. దీనివల్ల రేపు ఎప్పుడైనా సప్లైలో ఇబ్బందులు వచ్చినా ఫుడ్ ప్రైసెస్ ఆకాశాన్ని తాకకుండా ఈ వ్యవస్థ మనల్ని కాపాడుతుంది. ఇక మన చివరి విభాగం పెట్టుబడి నమూనాలపై జరుగుతున్న ప్రధాన చర్చ. అసలు ఈ ప్రాజెక్టుల విషయంలో ప్రైవేట్ పెట్టుబడుల మీద ఎందుకింత డిబేట్ జరుగుతుందో ఒకసారి గమనిద్దాం. గత 30 ఏళ్ల డేటాను మనం నిష్పక్షపాతంగా చూస్తే, ఎక్కడైతే పారిశ్రామిక ప్రాజెక్టులను అడ్డుకుంటూ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ను వద్దు అనుకున్నారో అక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది, ఇండస్ట్రీస్ రాలేదు, ఉన్న పెట్టుబడులు వేలే చోటికి వెళ్ళిపోయాయి, జాబ్స్ లేక యువత వలసలు పోవాల్సొచ్చింది. డేటా మనకు చూపిస్తున్న వాస్తవం ఇదే. ప్రాజెక్టుల మీద పర్యవేక్షణ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి అని అడగడం 100కి 100 కరెక్టే. కానీ కనీస ఆధారాల లేకుండా ప్రాజెక్టులను పూర్తిగా ఆపేస్తే దానివల్ల నష్టపోయేదెవరు? ఒక పోర్టు కట్టకపోతే ఎగుమతిదారులు ఎక్కువ షిప్పింగ్ ఛార్జీలు కట్టాలి, సామాన్య ప్రజలు ఎక్కువ ధరలకు వస్తువులు కొనుక్కోవాలి. ఇవన్నీ పక్కన పెడితే ఎన్నో ఉపాధి అవకాశాలు కోల్పోయి గ్రామీణ కార్మికులు రోడ్డున పడతారు. ఆ భారీ మూల్యం చెల్లించేది వీళ్లే కదా. సో ఇదంతా చూశాక మీకేమనిపిస్తుంది? ఒక దేశంగా పేదరికాన్ని జయించి ఒక పవర్ఫుల్ ఎకనామీగా ఎదగడానికి ఈ భారీ మౌలిక సదుపాయాలు నిజంగా మన జాతీయ ప్రగతికి సంకేతాలా? లేక అకౌంటబిలిటీ గురించి మనం పడుతున్న ఆందోళనలు అంతకంటే ముఖ్యమైనవా? ఏదేమైనా ఒక విషయమైతే పక్కా, చర్చలు ఎప్పుడైనా గట్టి వాస్తవాల మీదే జరగాలి కాని ఊకగానాల మీద కాదు. ఈ డేటాను మీరు కూడా ఒకసారి విశ్లేషించండి, ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.